ఈ మధ్యన మీరందరూ చూస్తున్నారు, కొన్ని విఫల ప్రభుత్వాలు, విఫల పార్టీలు, విఫల నాయకులు వాళ్ళ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొత్తగా ఈ డైవర్షన్ రాజకీయాలు మొదలెట్టారు. అంటే ప్రజల దృష్టిని మళ్లించడం. అసలు విషయం వేరే ఉంటుంది. 4 అబద్ధాలు చెప్పి వీళ్ళు ఒక 4 రాళ్ళు వేయటం, దాని మీద అవతల వైపు వాళ్ళు ఇంకొక 4 రాళ్ళు వేయటం. అసలు విషయాలన్నీ ప్రజల దృష్టికి రాకుండా మభ్యపెట్టే రాజకీయ ఎత్తుగడ తప్ప ఇందులో ప్రజల ప్రయోజనం ఏమాత్రం లేదని చెప్పి తెలియజేస్తున్నాం. మేము క్షేత్రస్థాయిలో పర్యటించి అధ్యయనం చేసి చాలామంది నిపుణులతో మాట్లాడి బాధ్యతగా చెబుతున్నటువంటి మాట ఇది. మొట్టమొదటిగా మిత్రులారా, ఆంధ్ర తెలంగాణ ప్రజల్ని నేను ముఖ్యంగా కోరేది ఏంటంటే, మీ నాయకులు చెప్పే అబద్ధాలని పక్కన పెట్టి, మీ పార్టీ అభిమానాలను పక్కన పెట్టి, మీ ప్రిజుడిసుల్ని పక్కన పెట్టి మనుషుల్లాగా ఆలోచించండి. ఏది నిజమో ఏది కాదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నాయకులు చెప్పిన మాటలు విని అదే నిజమని భ్రమిస్తే మనం కూడా తప్పుదారిని పట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రజల మీద కూడా ఈ కొంత బాధ్యత ఉంది. ముఖ్యంగా ఆవేశాలకి, ఎమోషన్స్కి, సెంటిమెంట్స్కి లోను కాకుండా వాస్తవాలు గుర్తించమని చెప్పి కోరుతున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఇంతకుముందు వక్తలు అందరూ చెప్పినట్టుగా కృష్ణా నది మీద ఉన్నటువంటి నీళ్లు ఎంతైతే ఉన్నాయో వాటి మీద హక్కులు ఏ రాష్ట్రానికి ఏ మేరకు ఉంటాయో అనేది బచావత్ ట్రిబ్యునల్ 1976లోనే ఫైనలైజ్ చేసి చెప్పింది. బచావత్ ట్రిబ్యునల్ స్పష్టంగా చెప్పింది. ఇదిగో ఆ బచావత్ ట్రిబ్యునల్ ఫైనల్ ఆర్డర్. దాన్ని ఎవ్వరూ మార్చలేరు, అది శాసనం. దాని ప్రకారం ప్రాజెక్టుల వారీగాను, వినియోగం వారీగాను తెలంగాణకి, ఆంధ్రాకి, అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 811 టీఎంసీలు వస్తాయని చెప్పారు. ఆ 811 టీఎంసీలని పునర్విభజన జరిగిన నాడు, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన నాడు ఏ రాష్ట్రానికి ఎంత రావాలి అన్నది కేంద్ర ప్రభుత్వం లెక్కలేసి చట్టంలోనే పొందుపరిచింది. దాని ప్రకారం కొన్ని ప్రాజెక్టులకి అనుమతులు ఇచ్చినట్టుగా ఆ చట్టం పేర్కొంది. వాటి ప్రకారం చూస్తే తెలంగాణకి, ఆంధ్రాకి మధ్యన ఆంధ్రాకి 512 టీఎంసీలు, తెలంగాణకి 299 టీఎంసీలు వస్తాయని చెప్పి తేలింది. దీని మీద 2015లో రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పుడు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అటు కేసీఆర్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కూర్చుని అపెక్స్ కౌన్సిల్లో 512 ఆంధ్రాకి, 299 తెలంగాణకి అన్నట్లుగా ప్రాజెక్టుల వారీగా ఎన్ని నీళ్లు వాడుకోవచ్చో సంతకాలు పెట్టారు. ఆ పొజిషన్లో ఎవరున్నా కానీ సంతకం పెట్టాల్సిందే. ఎందుకంటే పునర్విభజన చట్టం కూడా అదే చెప్తాంది. కాబట్టి సంతకాలు పెట్టారు. కాబట్టి ఈ రోజుకి 2 రాష్ట్రాల మధ్యన ఉన్నటువంటి నీటి నిష్పత్తి, పంచుకునే నిష్పత్తి 512, 299. దీన్ని ప్రస్తుతానికి ఎవరూ మార్చలేరు. ఆ విషయం 2 రాష్ట్రాల ప్రజలు కూడా ముందు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చింది కానీ, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో రాసిన దాన్ని బట్టి కానీ తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు అప్పటికి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, పూర్తిగాల. ఆ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాజెక్టులని పునర్విభజన చట్టం ఇవి చట్టబద్ధమైన ప్రాజెక్టులే, వీటిని కంటిన్యూ చేసుకోండి అన్నారు. అవి ఏంటయ్యా ఆ ప్రాజెక్టులు అంటే, భీమా ఎత్తిపోతలు, నెట్టెంపాడు. భీమా అప్పటికి అయిపోయిందిలేండి, అసలు అప్పటికి దాదాపుగా పూర్తి అయిపోయింది. దాని గురించి అసలు డిస్ప్యూట్ లేదు. చట్టంలో మాట్లాడింది కేవలం 2 ప్రాజెక్టులు తెలంగాణ వైపున, నెట్టెంపాడు, కల్వకుర్తి ఫేజ్ 1. ఈ 2 ప్రాజెక్టులు మీరు కంటిన్యూ చేసుకోండి అన్నారు. చేసుకున్నారు. పూర్తి చేశారా? నెట్టెంపాడు, కల్వకుర్తి వేటికైతే అనుమతులు ఉన్నాయో వాటిని పూర్తి చేశారా లేదా? పొలాలకు నీళ్లు ఇచ్చారా? ఈ విషయం తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచించి వాళ్ళ నాయకులను అడగాలి. ఏమయ్యా, నెట్టెంపాడులో మాకు నీళ్లు ఇచ్చావా? పొలాలకు పంటకాలం లేసావా? మాకు నీళ్లు వస్తున్నాయా? అవి వాడుకుంటున్నావా? నీకు అన్ని అనుమతులు ఉన్నాయి, అది ఎందుకు చేయు అని ముందు మీరు వాళ్ళని ఆ మాట అడగాలి. అట్లాగే ఆంధ్రప్రదేశ్ వైపున తెలుగంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలిగొండ, ఈ 4 ప్రాజెక్టులని విభజన చట్టంలో వీటిని కంటిన్యూ చేసుకోండి అన్నారు. కాబట్టి వీటి గురించి ఏం డిస్ప్యూట్ లేదు. వాటిని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కుంటి నడకనో నత్త నడకనో కంటిన్యూ చేస్తాం. ఇవి అనుమతులు ఉన్న ప్రాజెక్టులు. వీటిని కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దేన్ని పూర్తి స్థాయికి తీసుకుపోలా. తెలుగంగలో ఆయన చెప్పినట్టుగా ఇప్పటికీ బ్రహ్మంగారి మఠం కింద పంటకాలువలు లేవు, బ్రహ్మంగారి మఠం నింపింది లేదు. వెలిగొండ ప్రాజెక్టు ఇంకా సొరంగాలు తవ్వే పనిలోనే ఉన్నాం. గాలేరు నగరి గండికోట నింపి అది పర్యావరణానికి, చేపలు పట్టుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది. హంద్రీనీవా కాలువ ఎక్కడికక్కడ ముక్కలుగా చేసుకుంటా, దానికి లైనింగ్ కూడా ముక్కలుగా వేసుకుంటా, ఇదిగో పలానా చెరువు ఈ సంవత్సరం నింపాము, పలానా చెరువు ఈ సంవత్సరం నింపాము అంటున్నారే తప్ప మొదటి నుంచి లైనింగ్ వేసుకుంటూ ఆ నీళ్లు క్యారీయింగ్ కెపాసిటీ మెయింటైన్ చేస్తూ
ఇవ్వాల్సిన చోటల్లా చెరువులకి కనెక్షన్లు ఇచ్చుకుంటూ కొన్ని బ్రాంచ్ కెనాల్స్ ఉన్నాయి. అంటే మెయిన్ కాలం ఇట్ట పోతా అంటే బ్రాంచ్ కాలం ఒక 10 కిలోమీటర్లు తవ్వితే కానీ ఆ చెరువు రాదు, ఆ బ్రాంచ్ కాలువలు దవ్వరు. సో ఇట్లా ముక్కలుగా ఆ కాంట్రాక్టర్కి ఒక 100 కోట్ల పని, ఈ కాంట్రాక్టర్కి ఒక 300 కోట్ల పని ఇచ్చుకుంటా వస్తున్నారు. సరే, ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పనితీరు అనుకోండి. కాబట్టి అనుమతులు ఉన్న ప్రాజెక్టుల పరిస్థితి ఇది. ఇకపోతే అనుమతులు లేని ప్రాజెక్టులు ఏంటయా అని అంటే తెలంగాణ వైపున మొట్టమొదటగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. దానికి ఎటువంటి అనుమతులు లేవు. ఎవరికన్నా తెలంగాణ వాళ్ళకి సెంటిమెంట్ దెబ్బతినొచ్చు, కానీ వాస్తవం ఇది గుర్తుపెట్టుకోండి. దానికి అనుమతులు లేవు. ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు ఉన్నాయని చెప్పి కొంతమంది నమ్మబలుగుతున్నారు, అది అబద్ధం. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిందల్లా ఏంటంటే పాలమూరు రంగారెడ్డి ఫీజిబిలిటీ పరిశీలించి ఇది కట్టొచ్చా లేదా, ఎట్లా కట్టాలి, ఎంత ఖర్చు అవుతుంది అని డిపిఆర్ తయారు చేయడానికి ఒక జీవో ఇచ్చుకున్నాం ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డికి. అది కూడా ఎక్కడి నుంచి, జూరాల బ్యాక్ వాటర్ నుంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టడానికి డిపిఆర్ తయారు చేయమని జీవో ఇచ్చారు. డిపిఆర్ తయారు చేయడానికి ఇచ్చిన జీవో ఎప్పుడైనా అనుమతి పత్రం కింద వస్తుందా? ఆలోచించండి, ప్రజలుగా ఆలోచించండి. నాయకులు ఎన్నైనా చెప్తారు, అది అనుమతి ఎట్లా అవుద్ది? రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ పాలమూరు రంగారెడ్డి అనే ప్రాజెక్ట్ని జూరాల బ్యాక్ వాటర్ నుంచి తీసుకొచ్చి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కట్టడానికి కేసీఆర్ గారు డిసైడ్ చేశారు. ఏ బేసిస్ మీద డిసైడ్ చేశారు? ఏ అనుమతులు ఉన్నాయని డిసైడ్ చేశారు? అప్పటికే విభజన చట్టం ఉంది. అరే బాబు, విభజన చట్టంలో లేని ప్రాజెక్టులు ఏమైనా కట్టాల్సి వస్తే ఎపెక్స్ కౌన్సిల్లో కూర్చొని మాట్లాడుకుని ఒప్పందానికి వచ్చి మాత్రమే కట్టాలి అని క్లియర్గా ఉంది. విభజన చట్టాన్ని ముందు తూట్లు పొడిచిందే కేసీఆర్ గారు. పాలమూరు రంగారెడ్డి జూరాల నుంచి ఉండాల్సిన ప్రాజెక్టుని తీసుకొచ్చి శ్రీశైలంలో పెట్టారు. అనుమతులు లేవు, పెట్టి ఊరుకున్నారా? 34,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఇప్పటికి. ఇదంతా తెలంగాణ ప్రజల డబ్బు, అందుకనే తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది. దాన్ని పూర్తి చేయడానికి ఇంకొక 50,000 కోట్లు కావాలంటున్నారు. అదొక మినీ కాళేశ్వరం. సరే, దాని మీద పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద తెలంగాణ వైపు నుంచి కొంతమంది, ఆంధ్ర వైపు నుంచి కొంతమంది ఎన్జీటీలో కేసులు వేశారు. కేసులు వేస్తే అరే మీకు అనుమతులు లేకుండా ఎట్టగడుతున్నారా అని చెప్పి ఎన్జీటీ స్టే ఇచ్చింది. స్టే ఇవ్వడమే కాదు, సుమారు 920 కోట్ల రూపాయల జరిమానా వేసింది తెలంగాణ ప్రభుత్వం మీద. దీని మీద తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టు వాళ్ళు మేమేమి మార్చం, ఎన్జీటీ చేసింది కరెక్టే అని చెప్పారు. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎఫిడవిట్లో ఏం చెప్పారంటే, అయ్యా మేము తాగునీటి కోసం ఈ ప్రాజెక్టు కట్టుకుంటున్నాం, మంచినీళ్ళ కోసం కట్టుకుంటున్నాం, కాబట్టి ఆపమాకండి అని చెప్పి సుప్రీంకోర్టుకి చెప్పి. అరే ఇది తాగునీటి కోసం కాదయా, 12.5 లక్షల ఎకరాలు సాగునీటి కోసం చేస్తున్నారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి చెప్పాలా? ఏం చెప్పలా, ఊరికే ఇంప్లీడ్ అయి కూర్చున్నారు తప్ప ఎటువంటి వాదనలు వినిపించలా. దాంతో సుప్రీంకోర్టుకి ఒక పక్షంగా చెప్పే వాదనలు, అవతలాడు ఏం మాట్లాడట్లా. వాళ్ళు ఏం చేస్తారు? ఆ ఎన్జీటీ వేసిన 920 కోట్ల ఫైన్ని 500 కోట్లు ఏదో మాఫీ చేసి, రిజర్వ్ ఫారెస్ట్లో కడితే ఖబర్దార్, రిజర్వ్ ఫారెస్ట్ ముట్టుకోమాకండి, మీకు అనుమతులు లేవు అని చెబుతూ, సరే తాగడానికి నీళ్ళు అంటున్నారు కాబట్టి ఒక 7 టీఎంసీలకి సరిపడా పని చేసుకోవడానికి అనుమతిస్తున్నాం, అది కూడా తుది తీర్పుకు లోబడి అని చెప్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎప్పుడండి ఇచ్చింది ఇది? 2023లో. 2023లో గవర్నమెంట్లో ఉన్నది ఎవరు? ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? కృష్ణా నీళ్లు 800 అడుగుల నుంచి తీసుకుపోతున్నారు అని అంటే ఆ ప్రాజెక్ట్ని సుప్రీంకోర్టులో గట్టిగా వాదించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదించి ఆపుచేయాల్సిన బాధ్యత ఆయనకి లేదా? స్టే తీసుకురావాల్సిన బాధ్యత ఆయనకి లేదా? ఏమి చేయలా. ఆయనకు ఏ ప్రభావాలు పనిచేసినాయో, ఏ స్నేహాలు పనిచేసినాయో, ఏ ఆర్థిక ప్రయోజనాలు పనిచేసినాయో మనకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్న టైంలో తెలంగాణ ప్రభుత్వం తాగునీటి అవసరాల కోసమని మభ్యపెట్టి సుప్రీంకోర్టు నుంచి పనులు కంటిన్యూ చేసుకోవడానికి అనుమతులు తెచ్చుకుంది. అట్లాగే డబ్బులు తగలబెడతా వచ్చారు. 35,000 కోట్లు అయింది, ఇప్పటికి ఇంకొక 50,000 కోట్లు అంటున్నారు. ఇదే తెలంగాణ ప్రభుత్వం. మొన్న రేవంత్ రెడ్డి గారు యూనియన్ జలశక్తి వనరుల మంత్రి దగ్గరికి వెళ్ళి, కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా పాలమూరు రంగారెడ్డికి శాంక్షన్ ఇవ్వండి, అనుమతులు ఇవ్వండి, 12.5 లక్షల ఎకరాలు నల్లగొండ, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో పంటలు పండించుకోవడానికి కావాలి, రైతులు కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, కాబట్టి దీనికి అనుమతులు ఇవ్వండి అని చెప్పి రాతపూర్వకంగా ఆయన అప్లికేషన్ పెట్టాడు. సుప్రీంకోర్టులోనేమో తాగునీళ్ళకని చెప్తాం, 35,000 కోట్లు ఖర్చు పెడతాం, మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి 12.5 లక్షల ఎకరాలు మాడిపోతున్నాయండి, మాకు సాగునీళ్ళు కావాలంటారు. ఇది ప్రభుత్వాలు చేసే పనులు. ప్రజలుగా మనం గుర్తిద్దాం. నేను అనేది అది, ప్రజలుగా మనం ఆలోచిద్దాం. తాగే నీళ్ల కోసం ఎవరైనా 50,000 80,000 కోట్లు ఖర్చు పెడతారండి? ఆల్రెడీ ఇప్పుడు
హైదరాబాద్కి నీళ్ల కోసం 2-3 ప్రాజెక్టులు ఉన్నాయి. అటు గోదావరి నుంచి ఉన్నాయి, ఇటు కృష్ణా నుంచి 2 ప్రాజెక్టులు. ఏం తక్కువ వచ్చింది వాళ్ళ హైదరాబాద్ నీళ్ల కరువు ఎక్కడ వచ్చింది? కాబట్టి ఇది పాలమూరు రంగారెడ్డి. ఇంకొక ప్రాజెక్టు డిండి ప్రాజెక్టు కూడా అనుమతులు లేని ప్రాజెక్టు, దానికి కూడా ఏ రకమైన అనుమతులు లేవు. అలాగే కల్వకుర్తిని ఫేజ్ 2 అని చెప్పి ఇంకొక 15 టీఎంసీలు ఎత్తిపోసుకోవడానికి ఆ పనులు కూడా మొదలెట్టారు, దానికి కూడా అనుమతులు లేవు. ఈ 3-4 అనుమతులు లేని ప్రాజెక్టులు తెలంగాణ వైపున మొదలెట్టారు. కేసీఆర్ గారి టైం నుంచే మొదలెట్టారు, ఆ డబ్బంతా తగలబెట్టారు. ఈ రోజున కృష్ణానది నీళ్ల మీద ఆధారపడి 32 లక్షల ఎకరాలకి మేము నీళ్లు ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వాలు ప్రాజెక్టులు కట్టినాయి. డబ్బులు అయిపోయినాయి, డబ్బులు ఖర్చు పెట్టేశారు, ఎవరికి వెళ్ళాల్సిన వాళ్ళకి వెళ్ళిపోయినాయి. ఈ రోజున తెలంగాణలో కృష్ణానది మీద ఆధారపడి ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇస్తున్నారండి? అడగమనండి ప్రజల్ని. ఏ సంవత్సరంలోనూ 10-12 లక్షల ఎకరాలకు మించి నీళ్లు ఇవ్వాల. ఎక్కడ 32, ఎక్కడ 10-12. అందుకనే లక్ష్మణ్ గారు చెప్పినట్టు మీ 299 టీఎంసీలని అనుమతున్న ప్రాజెక్టులని ముందు పూర్తి స్థాయిలో వినియోగించుకోమని చెప్పండి. అనుమతులు లేని ప్రాజెక్టులకి నిజంగానే ప్రాణం మీదకి వస్తే అవసరమైతే ఎపెక్స్ కౌన్సిల్లో కూర్చుని మాట్లాడుకోండి, ఎవరు వద్దంటలా. అంతేగాని అనుమతులు లేని ప్రాజెక్టులు చేసుకుంటా, ఇల్లీగల్ ప్రాజెక్టులు చేసుకుంటా వాడాపాడు వీడాపాడు అని చెప్పి ఎందుకు ఈ బురదలు చల్లుకోవడం? ప్రజలకు ఏమైనా సంబంధం ఉందా దీంతో? ఇప్పుడు ఆంధ్ర వైపు వద్దాం. తెలంగాణలో ఈ 3-4 అనుమతులు లేని ప్రాజెక్టులు ఉంటే ఆంధ్ర వైపున ఉన్నటువంటి ఒకే ఒక ఇల్లీగల్ ప్రాజెక్టు, అనుమతులు లేని ప్రాజెక్టు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అనుమతి తీసుకోవాలా? 2020లో జీవో ఇచ్చేశాడు, 3,850 కోట్ల రూపాయల జీవో. అది చివరికి వచ్చేసరికి ఆ డీవియేషన్స్ అన్నీ కలిపి 4,000-5,000 అయ్యేది, వేరే విషయం. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ మెగా ఇంజనీరింగ్ కంపెనీకి పనులు తక్కువ పడితే ఎక్కడో చోట ఒక లిఫ్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుద్ది ఈ రాష్ట్రాల్లో, ఈ 2 రాష్ట్రాల్లో. ఆ రోజున ఆయన కాళేశ్వరంలో లిఫ్ట్లు ఆయనే కట్టింది, పాలమూరు రంగారెడ్డిలో లిఫ్ట్లు ఆయనే కట్టింది, నెట్టెంపాడు లిఫ్ట్లు ఆయనే కట్టింది. ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత 2020లో ఏం పనులు లేవేమో, మిషన్లు ఖాళీగా ఉన్నాయేమో, వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు, నాకు 2 లిఫ్ట్ ప్రాజెక్టులు రాయని. ఒకటి పోలవరం గర్భంలో 35 మీటర్ల నుంచి ఒక లిఫ్టు, దానికి ఒక 1000 కోట్లు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనే పేరు మీద ఇంకొక 4,000 కోట్లు, మొత్తం 5,000 కోట్ల లిఫ్ట్ ప్రాజెక్టులు ఆయనకి రాసి. ఈ ఇల్లీగల్ ప్రాజెక్టుకి జీవో ఇచ్చిన మరుక్షణం ఒక ఆయన మహబూబ్నగర్ జిల్లా ఆయన ఎన్జీటీలో కేసు వేసాడు. తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇంప్లీడ్ అయింది, ఎన్జీటీ స్టే అంది. స్టే అంటే బాబా మేము స్టే ఇమ్మాకండి, మేము డిపిఆర్ తయారు చేసుకోవడానికి ఏదో అక్కడ కొంచెం ఇన్వెస్టిగేషన్ చేసుకుంటున్నాం, చిన్న చిన్న గోతులు తవ్వి ఇన్వెస్టిగేషన్ కోసం గోతులు తవ్వుకుంటున్నాం, డిపిఆర్ తయారు చేసుకోవడం అంతే తప్ప మేము పనులు ఏం చేయట్లేదు, కాబట్టి స్టే తీసేయండి అన్నారు. సరే డిపిఆర్ కోసం అంటున్నావు కాబట్టి అంతవరకే పరిమితమై ఉండబాయ్, నువ్వు ప్రాజెక్ట్ ఏం మొదలెట్టొద్దు అని చెప్పి ఎన్జీటీ కొంచెం సడలింపించింది. సడలింపించిందే తరువాయి మొదలెట్టేశారు పనులు, మొత్తం కంచేసేసారు, ఫెన్సింగ్ వేసేసారు. ఇప్పుడు కాలువ తవ్వినప్పుడు మట్టి వస్తుందిగా, మట్టిని బయటికి తీసుకురావాలిగా, దానికి లారీలు వస్తాయిగా. లారీ డ్రైవర్ల సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసి పెట్టుకునేవాళ్ళు, వాడు ఫోటోలు ఎక్కడ తీస్తాడోనని. అంత సీక్రెట్గా, అంటే రిషికొండ ప్యాలెస్లు ఎట్టగట్టారో అంత సీక్రెట్గా ఇక్కడ కూడా ఎవరిని వెళ్ళనీయకుండా సీక్రెట్గా ఒక కందకం, ఆ కందకం చివరిలో ఒక బావి లాంటి గొయ్యి, అంతవరకు పనులు చేసేసుకుంటూ పోయారు. మొత్తానికి పిటిషన్ వేసిన వాళ్ళు ఎవరో కానీ ఆ ఫోటోలు వెనక నుంచి తీశారో ఎక్కడి నుంచి తీశారో తీసి మళ్ళీ ఎన్జీటీకి ఇచ్చారు. ఎన్జీటీకి ఇస్తే ఎన్జీటీ కోపానికి వచ్చి ఏం తమాషాలు చేస్తున్నారా మీరు అని చెప్పి మళ్ళా స్టేట్ గవర్నమెంట్ నిలదీస్తే మెమ్మే అన్నారు. ఎన్జీటీ వీళ్ళ మాటలు నమ్మకుండా ఒక కమిటీ వేసి అరే చూసి రండిరా క్షేత్రస్థాయిలో అన్నారు. వాళ్ళు వెళ్ళి ఎట్లా ఉన్నది అట్లా వాస్తవంగా రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇచ్చేసరికి ఎన్జీటీకి మండింది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద ఫైన్ వేసింది, పనులు ఇమ్మీడియట్గా నిలుపు చేయమని చెప్పి స్టే ఇచ్చింది. ఇంకోటి ఎన్జీటీ వాళ్ళు ఏం చెప్పారంటే, సరే మీరు పనులు చేయట్లేదా అంటున్నారాయా, కమిటీ ఏమో పనులు జరుగుతున్నాయని చెప్పారు. చీఫ్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో నువ్వు ఎఫిడవిట్ అయ్యాయా అన్నారు. నువ్వు రాతపూర్వకంగా రాసివ్వు, జరగట్లేదని రాసివ్వు అని. చీఫ్ ఇంజనీర్ రాసిస్తే ఆడు కొమ్మ మునిగిపోద్ది, ఉద్యోగం పోవడమే కాదు జైలుకు పోతాడు. కాబట్టి చీఫ్ ఇంజనీర్ చేతులు ఎత్తిస్తాడు, నా వల్ల కాదు సార్ ఈ అబద్ధాలు రాయటం అని.